మైహామ్ లాంటి రియల్ ఎస్టేట్ పెద్ద కంపెనీలో ఇప్పుడు సీఈఓగా ఒకరినైతే నియమించుకోవడం అయితే జరిగింది. ఎందుకు మరి అతన్నే నియమించుకున్నారు, ఇంతగా అతను ఎవరు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మైహామ్ లాంటి పెద్ద కంపెనీలో ఇప్పుడు సీఈఓగా ఎవరిని నియమించుకున్నారు, ఎందుకని అతన్ని నియమించుకోవడం జరిగింది? అది నా కంపెనీయే కదండి. వావ్, జస్ట్ జోక్. రామేశ్వరరావు గారు అనేది జూపల్లి రామేశ్వరరావు గారు చాలా బిగ్ టైకూన్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ఆయన దాదాపు టాప్ పొజిషన్ ఉన్నాడని చెప్పొచ్చు. అయితే ఇంతవరకు ఆయన స్టార్ట్ చేసి కొన్ని దశాబ్దాలైనా ఫ్యామిలీ సభ్యులే మేజర్ మొబీగా ఇంపార్టెంట్ సభ్యులుగా ఉన్నారు, కంపెనీని మేనేజ్ చేస్తున్నారు. అయితే మీరు చూసుకుంటే కొంతమంది నేషనల్ లెవెల్ బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళు బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ కూడా ఇక్కడికి వస్తున్నాడు. కానీ మన వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళే సందర్భాలు చాలా తక్కువ. సో ఇప్పుడు మారుతున్న ప్రపంచంతో మనం మారవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు డిజిటల్ ఉండేది, ఇప్పుడు అంతా డిజిటల్, టెక్నాలజీ వేరు, డిజిటల్ వేరు. అంతకుముందు మనకి ఏముంచేదంటే మీరు చూసుకుంటే మొజాయిక్ టైల్స్ అని ఉండేది, పీవీసీ టైల్స్ అని ఉండేది, పాలీవినైల్ క్లోరైడ్ టైల్స్ అని ఉండేది. సో అది ఇప్పుడు లేదు, మారిపోయింది. ఇప్పుడు అంతా బ్రిక్స్, ట్రెడిషనల్ బ్రిక్స్ ఉండేది. టెక్నాలజీ మారుతుంది, ప్రొఫెషనలిజం మారుతుంది, ఆర్గనైజ్ సెక్టర్ వెళ్తున్నారు. ఇంతవరకు మైహోమ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటంటే దాదాపు హైదరాబాద్కి రిస్ట్రిక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అందరితో పాటు మనం కూడా అందరిలాగా బయట రాష్ట్రాలకి, బయట సిటీలకి వెళ్ళాలి అనే ఉద్దేశం కలిగినట్టుంది. అందుకని ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫ్యామిలీ రన్ బిజినెస్ వేరు, ప్రొఫెషనల్గా రన్ చేసే బిజినెస్ వేరు. సో ఇప్పుడు కొత్తగా సీఈఓగా తీసుకున్నారు. ఆయన పేరు అభిషేక్ కపూర్. అంతకుముందు పురవంకరాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన సీఈఓగా జాయిన్ అయ్యారు, ప్రమోట్ అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. సో ఆయన కూడా ఇండియా వైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన్ని ఈరోజు సీఈఓగా తీసుకున్నారు. అంటే ది ఐడియా ఇస్ టు డెవలప్ దర్ బిజినెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు అదర్ ప్లేసెస్ లైక్ చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఇవన్నిటి కూడా. అది ఒక మంచి పాజిటివ్ స్టెప్. ఎందుకంటే రానున్న రోజుల్లో టెక్నాలజీ అప్గ్రేడ్ చేయకపోయినా, ప్రొఫెషనలిజం కాకపోయినా బిజినెస్ నుండి అవుట్ అయిపోతాం మనం. అది మనకు తెలుసుకోవాల్సింది. సో ఈయన ముందు ఫోర్కాస్ట్ చేశారు. మనం ముందు ఎంత టాప్ అయినా ఏదోసారి పడతాడు. అది ఫోర్కాస్ట్గా ముందంచుగా ఆలోచించి, ఊహించి ఫ్యూచర్లో మనం అందరితో పాటు స్టాండ్ అవ్వాలి. మనం కూడా నేషనల్ లెవెల్ బిల్డర్స్ వెళ్ళాలి, వీలైతే ఇంటర్నేషనల్. లోకల్లో ఉన్నాడు, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. కొంతమంది ఇంటర్నేషనల్ బిల్డర్స్ కూడా ఉన్నారు. సో మనం వరకు ఇప్పుడు హైదరాబాద్కు చాలా పెద్ద పేరు, మేము బయట మేబీ అంత పాపులారిటీ లేదు. ఇప్పుడు ప్రెస్టేజ్ ఇంకో బెంగళూరులో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అట్లా ఉన్నాయి. సో ఈ స్టెప్ అయితే ఏదైతే తీసుకున్నారో చాలా శుభకరమైన విషయం. అంటే పాజిటివ్ థాట్తో వెళ్తున్నారు. ఆపరేషన్స్ అనేవి ఎక్స్పాండ్ చేస్తే ఓవరాల్గా కంపెనీకి బిజినెస్ గ్రోత్ ఉంటుంది, మరిన్ని కస్టమర్స్ వాళ్ళు కిట్టీకి యాడ్ అవుతారు. సో దే విల్ ట్రై టు డూ మోర్ బిజినెస్ దెన్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు బ్రాండ్కి అయితే తక్కువ, డెలివరీస్లో బాగా ఇస్తారు, కమిట్మెంట్స్ ఎప్పుడు ఆనర్ చేస్తారు. చాలామంది బిల్డర్స్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిలే చేస్తారు. నేను అనుకున్నాను ఒక నెల ముందు ఇస్తారని విన్నాను నేను. సో ఆయన మాకు డిఫరెంట్ ప్లేసెస్లో కలిసి చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్లో మెయిన్ మెంబర్ అయినా, వన్ ఆఫ్ ది రెగ్యులర్గా వెళ్తుంటారు. 2-3 సార్లు కలవడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సీఈఓ రావడం అనేది కంపెనీ తాలూకా ప్రాసెస్. ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు లేకపోతే కంట్రీ ఆగిపోదు, సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు రామేశ్వరరావు గారు లేదా ఇంకెవరో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు లేకపోతే కంపెనీ ఒక సిస్టమ్ షుడ్ రన్. సార్ అదే అంటే ఇన్ని డేస్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక జూపల్లికి చెందిన కుటుంబం సభ్యులే ఉన్నారు తప్ప కొత్త వారిని ఎవరిని తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఈ అభిషేక్ కపూర్ని తీసుకోవడానికి కారణం అంటే ఏంటి, ఎందుకని ఇతన్ని తీసుకోవాలి? ఒకటి బిజినెస్ విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. రెండోది సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఉన్నది ఆల్రెడీ, బట్ వన్ మ్యాన్ షో లాగే నడుస్తుంది. ఎండి ఇప్పుడు సీఈఓ అన్నప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్, ఆఫ్టర్ చైర్మన్ అండ్ ఎండి తర్వాత మెయిన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉండేది సీఈఓ. ఏదైతే ప్రొఫెషనల్ అలవాటు పడ్డారో ఆ సిస్టంలోకి రావడానికి ఒక సిటీలో ఆపరేట్ చేయడం, 10 సిటీలో ఆపరేట్ చేయడం వేరు. సిస్టమ్ లేకపోతే ప్రతి సిటీకి మనం పరిగెట్టాలి. చిన్నప్పుడు మాకు డౌట్ ఉంది, స్కూల్ లెవెల్లో కిడ్స్ అప్పుడు కృష్ణ గారి సినిమాలు 3 థియేటర్లు ఆడాడు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేవాడు కృష్ణ అనుకున్నాను. అప్పుడు అంత టెక్నాలజీ లేదు కదా. చిన్నప్పుడు ఊహటంటే మాట్లాడుకుంది, ఈ థియేటర్లో ఉన్నాడు, అది ఇక్కడ అయిపోగానే అక్కడికి వెళ్ళి అక్కడ అయిపోయిన ఇక్కడ వస్తాడు. బట్ అలా కాదు కదా. అట్లనే టెక్నాలజీ వైజ్ మనకి గ్రో అవుతుంది, బిజినెస్ గ్రో అవుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ స్టెప్ అని చెప్పచ్చు.
సో సార్ ఇంతకుముందు ఇప్పుడు అభిషేక్ కపూర్ గారు ఏదైతే పాస్ట్లో ఏదైతే కంపెనీలో చేశారో అప్పుడు తన వర్క్ విధానం కానీ తన మేనేజ్మెంట్ ఎలా ఉండేది సార్? అంటే అది నాకు ఇంటర్నల్గా తెలియదు, బట్ ఈజ్ ప్రొఫెషనల్లీ నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయన కింద కూడా జాయిన్ అయ్యారు కొంతమంది సేల్స్లో. ఆయన ఒక మేనేజర్గా జాయిన్ అయ్యాడు, ఈ రోజు ప్రాజెక్ట్ హెడ్ అయ్యాడు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ సిస్టమ్ ఓరియంటెడ్ పర్సన్, నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. ఈ కంపెనీని కూడా అంత ముందున్న కంపెనీ దాదాపు 4-5 సంవత్సరాలు పనిచేశారు, అంతమంది వేరే కంపెనీ నుండి వచ్చారు. ఈ కంపెనీని కూడా బాగా తీసుకెళ్తారని అనుకుంటూ ఆశిద్దాం. వెయిట్ అండ్ వాచ్. సార్ ఫైనల్గా రియల్ ఎస్టేట్లో మై హోమ్ కంపెనీస్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అది నేను చాలా చిన్న మనిషిని అండి. ఐఎమ్ వెరీ టూ స్మాల్ టు టెల్, బికాజ్ అది ఒక పెద్ద ఓషన్. ఓకే, నేను ఇన్ఫెంట్నే, అదే ఎలిఫెంట్. సో అంత డిఫరెన్స్ ఉంది. అండ్ పెద్ద, బట్ ఓవరాల్గా దే డూయింగ్ వెల్, దే డూయింగ్ లార్జ్ టర్న్, హై నెంబర్, వేలలో కస్టమర్స్ ఉన్నారు, వేలలో ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఇది పాజిటివ్ సైన్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు గ్రో అవ్వాలనే కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.